ఆ రోజుల్లో రేపు పత్రిక అంటే యువతని విపరీతంగా ఆకర్షించిన మాట వాస్తవం. అంటే యువతీ యువకుల మధ్య కౌమార దశలో కానివ్వండి, యవ్వన దశలో కానివ్వండి, అంటే ప్రేమ భావనలా అవి లేకపోతే కామ భావనలా? పత్రిక చూడగానే ఇది సెక్స్ పత్రిక అనే ముద్ర తెలిసిన వాళ్ళు కానీ చాలా పెద్దలుగా నేను గౌరవించేవాళ్ళు కానీ సమాజంలో స్థానాలు ఉన్నవాళ్ళు కానీ ఏమయ్యా సెక్స్ పత్రిక నడుపుతున్నాం అంటే చాలా బాధ కలిగేది. ఓమెన్ అని ఒక ఆయన ఉన్నాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇజ్రాయెల్లో ఉంటారు ఆయన ఒకసారి బెంగళూరు రావడం జరిగింది. వారితో ఇంటర్వ్యూ కోసం అడిగాను. ఆయన చెప్పింది ఏంటంటే ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఎమర్జెన్సీ టైంలో అనుకుంటా బహుశా, అంటే రచనలు తెలుగులో అప్పట్లో ఎమర్జెన్సీని పెద్దగా వ్యతిరేకిస్తా ఆర్టికల్స్ పెద్దగా రాలా. మీరు అది కూడా చేసినట్టున్నారు. దాని మీద సుధాకర్ రెడ్డి విశాలాంధ్ర పెద్ద డైలీ అప్పుడు ఆ విశాలాంధ్రలో దాదాపు ఒక 3 రోజులు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాశాడు. సిఏ ఏజెంట్ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి నా పరిస్థితి నేను అప్పటికి 23 ఏళ్ళు, 127 కోట్ల మంది జనాభాలో హై స్కూల్ విద్యను పూర్తి చేయగలిగిన వాళ్ళు 15 కోట్ల మంది అంటే అసలు అంతకన్నా అవమానం ఏమైనా ఉందా? సరైన సమయంలో 100 రూపాయలు విలువ చేసి యాంటీబయాటిక్స్ వాడక సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోతున్నారు మన దేశంలో. అంతకన్నా దుర్మార్గమైన విషయం ఉందా? యూపీఎస్సీ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏపీఎస్సీ లాంటిది ఒక సంస్థ అందరికీ అన్ని శాఖలకి మేము ఉద్యోగస్తులు సమకూరుస్తామనే పద్ధతి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఉండదో, ఉంటాకి వీల్లేదు కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ అంటారా మన కంట్రీ డెవలప్ విక్టోరియా రాణి వచ్చినప్పుడే ఆవిడ ఒక లా చేసింది. ఏం లా? మీరు మాతృభాషలో కాకుండా మరో భాషలో చెబితే 7 ఏళ్ళ జైలు శిక్ష. వాళ్ళ మనం మాతృభాషలో కాకుండా మరో భాషలో ప్రాథమిక విద్యని అభ్యసించడం అన్నది అసలు అంతకన్నా నేరం లేదు. మాతృభాష కాకుండా మరో భాషలో ప్రపంచంలో బోధిస్తున్న దేశం ఏదన్నా ఉందా? ఆ విచిత్రమైన దేశం, వికృతమైన దేశం మన భారతదేశం ఒకటి. నాణ్యమైన విద్యను అందరికీ అందిస్తాం అన్నది ప్రభుత్వం ఏకైక కర్తవ్యం. అవునా కాదా? ఎవరైనా చెప్పనండి, రాజకీయాలు ఉన్న వాళ్ళని, ఎవరికైనా జ్ఞానం ఉందా? పైగా అక్షరాస్యతకి మనం పెట్టిన ప్రమాణం ఏంటో తెలుసా? సంతకం చేయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్షరాస్యులట. ప్రపంచవ్యాప్తంగా ఏంటో తెలుసా అక్షరాస్యత అంటే? మీరు ఇవన్నీ చెప్తున్నారు, లోపాలు ఇవన్నీ చెప్తున్నారు, సక్సెస్ గమ్స్. వాట్ ఈస్ ద రెమెడీ? అంటే ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది ఇట్లాగా? మీరు మొత్తం ఎడ్యుకేషన్ మీద పెట్టండి. బోర్డింగ్ స్కూల్స్ పెడితే 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది భారతదేశంలో. అంటే ఆర్థిక అభివృద్ధి పేరుతో అంటే ప్రజా ఆస్తుల్ని, అంటే ప్రభుత్వ ల్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ సెజ్జలకి తర్వాత కంపెనీలకి ఇవ్వడం కరెక్టేనంటారా? వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం రోజు చూస్తుంటాం. అది ఎంతలో కట్టారు? 300 ఎకరాలు. దానికి ఎంత సేకరించారు? 5,000 ఎకరాలు సేకరించారు. ఎందుకు మీకు 5,000 ఎకరాలు? దేశంలో 75% ఇంపోర్ట్ అయ్యేది, ఎక్స్పోర్ట్ అయ్యేది బాంబే పోర్ట్ నుంచి. బాంబే పోర్ట్ యొక్క మొత్తం విస్తీర్ణం 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు అయితే ఇక్కడ 25,000 ఎకరాలు ఎంచుకుంది మచిలీపట్నంలో. అంటే ప్రభుత్వానికి ఎప్పుడు ఏ అధికారం ఇచ్చినా దుర్వినియోగం చేస్తారు. ఆడవాళ్ళని మగవాళ్ళని ఒకే ఘటన కట్టడం, మగవాళ్ళ అవసరాలు ఆడవాళ్ళ అవసరాలు అనుకోవటం, మగవాళ్ళు ఉన్న బలహీనతలు ఆడవాళ్ళు ఉంటాయి అనుకోవటం, మగవాళ్ళు కల్పించిన సౌకర్యాలు ఆడవాళ్ళు కూడా కల్పించగలరు అనుకోవటం, ఇది ఇంతకన్నా తెలివి తక్కువ ఆలోచనలు మన భారతదేశంతో మరి ఎక్కడ రావు. ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలంటే వాట్ ఈస్ నాన్సెన్స్. వాళ్ళకి రిజర్వేషన్ కావాలనుకుంటున్నారా? వాళ్ళు కావాలనుకుంటున్నారు ఎక్కడన్నా రిజర్వేషన్స్ కావాలి, మేము ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలని తాపత్రయపడుతున్నారు వాళ్ళు ఎక్కడన్నా? పడట్లా. This is Narasimha Rao. Watch my exclusive interview in iDreams News.